హలో ఆఫీసర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మానంద బేద. ఈరోజు వీడియోలో మరొక టాపిక్తో ముందుకు వచ్చేసాను. సో మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఏడబ్ల్యూ అదేవిధంగా అనలిస్ట్ గ్రేడ్ 2 సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎగ్జామ్స్ రాయబోతున్నారు. సో అందులో భాగంగా ఏడబ్ల్యూలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 8th టాపిక్లో మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి. సో ఒకసారి గమనించండి. మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో సెగ్రిగేషన్ ఎలా చేస్తారంటే గ్రీన్ కలర్ బాస్కెట్స్లో ఆర్గానిక్ వేస్టేజ్, అదేవిధంగా ఎల్లోది రీసైక్లింగ్, నెక్స్ట్ బ్లూ వచ్చేసరికి జనరల్ హౌస్ హోల్డ్ వేస్టేజ్ అనేది కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఎగ్జామ్ పాయింట్లో ఏ కలర్ డస్ట్బిన్ దేనికి ఉపయోగిస్తారనేది కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో కూడా దీని నుంచి ఒక బిట్ అనేది అడుగున్నారండి. సో అందుకోసంగా మీకు పిక్ అనేది ఈ వీడియోలో పెట్టడం జరిగింది. సెగ్రిగేషన్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండి. ఆర్గానిక్ వచ్చి గ్రీన్ కలరు, రీసైక్లింగ్ ఏదైతే ఉపయోగిస్తారో వాటిని వచ్చేసరికి ఎల్లో కలర్ డస్ట్బిన్స్లో కలెక్ట్ చేస్తారు. జనరల్ వేస్టేజ్ని మనకి బ్లూ కలర్ డస్ట్బిన్లో సెగ్రిగేట్ అనేది చేస్తారు. సో వన్ లైనర్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. సాలిడ్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్. సో సాలిడ్ వేస్ట్ సార్ ఏంటంటే డిస్కార్డెడ్ మెటీరియల్స్. సో మనకి సాలిడ్ వేస్ట్ మెటీరియల్స్ అనేది మనం డిస్కార్డ్ చేయడానికి, అంటే వేస్ట్ మెటీరియల్ అనేది మనం డిస్కార్డ్ చేస్తుంటాం. సో నెక్స్ట్ వన్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ కన్సిస్ట్ ఆఫ్. సో మున్సిపల్ సాలిడ్ వేస్ట్లో మనకి ఏమేమి వస్తాయంటే హౌస్ హోల్డ్, అంటే ఇంటి నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు, అదేవిధంగా కన్స్ట్రక్షన్. సో ఏదైతే మన ఇంటి నిర్మాణంలో కానీ బిల్డింగ్స్ కానీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వచ్చే వేస్టేజ్ కూడా మనకి మున్సిపల్ సాలిడ్ వేస్టేజ్ కిందకి వస్తుంది. అదేవిధంగా డిమాలిషన్. సో ఏదైనా పెద్ద పెద్ద భవంతులు కానీ మనం ఇల్లుగా డిమాలిషన్ చేసినప్పుడు సో దాని నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను కూడా మనకి మున్సిపల్ సాలిడ్ వేస్టేజ్ అని అంటారు. అదేవిధంగా శానిటేషన్ రెసిడ్యూ. నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ వేస్ట్ అండి. సో ఎలక్ట్రానిక్ వేస్ట్ కూడా మనకి వన్ టైప్ ఆఫ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అండి. సో అదేవిధంగా ప్రమాదకరమైన వ్యర్థ పదార్థం ఏంటంటే మనకి పరిశ్రమల నుంచి అదేవిధంగా హాస్పిటల్స్ నుంచి వచ్చే వేస్ట్ని ఏమంటామంటే మనకి హ్యాజార్డస్ వేస్ట్ అని అంటామండి. సో వీటితో పాటు బయోమెడికల్ వేస్ట్, రేడియోధార్మిక వ్యర్థాలను కూడా మనకి జార్డస్ అంటే హజార్డస్ వేస్ట్ అని అంటారు. సో దిస్ వేస్ట్ కుడ్ బి హైలీ టాక్సిక్. అంటే ఈ హజార్డస్ కైండ్ ఆఫ్ వేస్ట్ అనేది సో అత్యంత విషపూరితం. ఎవరికంటే విషపూరితం అనేది మానవులకు, పర్యావరణంలో ఉన్న జంతువులకు, అదేవిధంగా ప్లాంట్స్కి అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డైరెక్ట్ ఎక్స్పోజర్ టు కెమికల్స్ ఇన్ హజార్డస్ వేస్ట్ అంటే సో మనకి కెమికల్స్లో ఏది మనకి డైరెక్ట్ ఎక్స్పోజర్ జరిగితే హజార్డస్ వేస్ట్ అవుతుందంటే మెర్క్యూరీ సైనైడ్ అండి. నెక్స్ట్ వన్, ద అన్కవర్డ్ ఏరియాస్ దట్ ఆర్ యూజ్డ్ టు డంప్ సాలిడ్ వేస్ట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఈజ్ నోన్ యాజ్. సో దీన్ని ఏమంటామంటే మనకి సో ఈ బిట్ అనేది మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మెథడ్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఎందుకు వస్తుందండి. సో ఏదైతే మనకి సాలిడ్ వేస్టేజ్ ఉందో ఆ సాలిడ్ వేస్టేజ్ని తీసుకొని వచ్చి ఒక దగ్గర డంప్ చేస్తాం. సో ఆ డంప్ చేసి ఏం చేస్తుందంటే అన్కవర్డ్, దాని మీద ఎలాంటి మనం మట్టిని ఫిల్ చేయడం కానీ ఏమీ ఇచ్చాను, ఓపెన్ ఏరియాలో డంప్ చేస్తామండి. ఆ టైప్ ఆఫ్ డంపింగ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏమంటామంటే మనం ఓపెన్ డంప్స్ అని అంటామండి. సో ఈ టైప్ ఆఫ్ ఓపెన్ డంప్స్ ఉన్న వేస్టేజ్ ఎలా ఉంటుందంటే మనకి దాన్ని సరిగా సెగ్రిగేట్ చేయరు, అదేవిధంగా అన్కవర్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ వన్, ల్యాండ్ ఫిల్స్. సో ల్యాండ్ ఫిల్స్ అనేది మనకి సాధారణంగా అర్బన్ ఏరియాస్లో ఈ టైప్ ఆఫ్ మెథడ్స్ని మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేయడానికి ఉపయోగిస్తారండి. సో ఇదేంటంటే ఈ ల్యాండ్ ఫిల్ అనేది మోర్ హైజీనిక్ మెథడ్ ఏంటంటే మనకి శానిటరీ ల్యాండ్ ఫిల్లింగ్ అండి. సో ఈ ల్యాండ్ ఫిల్లింగ్ ఎలా చేస్తారంటే సో ఎక్కడైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా సాలిడ్ వేస్ట్ డిస్కార్డ్ చేయాలనుకుంటారో సో ఆ ప్రదేశంలో గుంటలు అనేది తవ్వి ప్రతి 2 పొరల మధ్య ఈ సాలిడ్ వేస్ట్ని పెట్టి కాంపాక్ట్ అనేది చేస్తారు. సో ఈ కాంపాక్టింగ్ ఎందుకు చేస్తారంటే సో దీని యొక్క ప్రభావం అనేది తగ్గించడం కోసంగా చేస్తారు. సో ఇది కానీ ల్యాండ్ ఫిల్ కానీ సరిగా కానీ మనం నిర్వహించకపోతే, అంటే సాలిడ్ వేస్ట్ని సరిగా మేనేజ్మెంట్ చేయకపోతే మనకి బొద్దింకులు, ఎలుకలు, పందికొక్కుల వల్ల మనకి కమ్యూనికబుల్ డిసీజ్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే శానిటరీ ల్యాండ్ ఫిల్ పద్ధతిలో సో మనకి మీథేన్ పేలులు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో మనకి భూగర్భం అనేది జల కాలుష్యం అనేది సంభవిస్తూ ఉంటుంది. సో ల్యాండ్ ఫిల్స్లో మనకి ప్రమాదకర వాయువు ఏది రిలీజ్ అవుతుందంటే మీథేన్ అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్, మోస్ట్ కాస్ట్లీ సీవేజ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఫర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే శానిటరీ ల్యాండ్ ఫిల్స్, అదేవిధంగా ఇన్సినరేషన్ మెథడ్ కూడా మనకి చాలా కాస్ట్లీస్ట్ మెథడ్ అండి. సో ఈ ఇన్సినరేషన్ మెథడ్లో ఏం చేస్తారంటే సో మనకి నివాసం అంటే మనం నివసించే ప్రదేశం నుంచి, వాణిజ్య సముదాయాల నుంచి విడుదలయ్యే ఘన వ్యర్థం ఏదైతే ఉంటుందో ఆ ఘన వ్యర్థం సాలిడ్ వేస్ట్ని మరియు అదేవిధంగా బయోమెడికల్ వేస్ట్ని ఏం చేస్తారంటే
సో హై టెంపరేచర్ దగ్గర బర్న్ చేస్తారు. సో దాన్నే ఏమంటామంటే ఇన్సినరేషన్ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ సాలిడ్ వేస్ట్ ఇన్ లార్జ్ ఫర్నేస్ అట్ హై టెంపరేచర్ ఇస్ నోన్ యాజ్ ఇన్సినరేషన్. సో ఈ ఇన్సినరేషన్ పద్ధతిని దేనికి ఉపయోగిస్తారంటే ఇన్ఫెక్షన్స్ వేస్ట్ ఏదైతే ఉంటుందో, అంటే దాని ద్వారా ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ప్రబలే అవకాశం ఉంటుందో ఆ టైప్స్ ఆఫ్ వేస్ట్ని ఎక్కువగా మనకి ఇన్సినరేషన్ మెథడ్లో ఉపయోగిస్తూ ఉంటారండి. సో ఇది ఏంటంటే మనకి కొంచెం అధిక ఖర్చుతో కూడుకున్నది, ప్లస్ ఈ ఇన్సినరేషన్ చేయమంటే మనకి అధిక ఉష్ణోగ్రతలు కాల్చినప్పుడు దాని నుంచి విడుదలయ్యే పొగ వల్ల కానీ మనకి గాలి కాలుష్యం అనేది జరిగే అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వన్, ద ప్రాసెస్ ఆఫ్ కంబషన్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ద మెటీరియల్ బర్న్ అండర్ కంట్రోల్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఆక్సిజన్. అంటే ఏదైనా ఒక సాలిడ్ వేస్టేజ్ని సో ఆక్సిజన్ ఆబ్సెన్స్లో అంటే మండించడం ద్వారానే దాన్ని మేనేజ్ చేయడం ఏమంటామంటే పైరాలిసిస్ అనేది అంటారు. సో ద బయాలజికల్ ప్రాసెస్ ఇన్ విచ్ మైక్రో ఆర్గనిజం మెయిన్లీ ఫంగే. సో ఏదైతే మనకి బయాలజికల్ ప్రాసెస్లో భాగంగా సో ఏదైతే మనకి వేస్టేజ్ ఉంటుందో ఆ వేస్టేజ్ ఫంగై బ్యాక్టీరియా ద్వారా ఆర్గానిక్ వేస్ట్ని ఎరువుగా మార్చడాన్ని ఏమంటారంటే కంపోస్టింగ్ అని అంటారండి. సో ఈ కంపోస్టింగ్ వచ్చేసరికి మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఇటువంటి పద్ధతిని అవలంబిస్తుంటారు. సో ఇదేం చేస్తుందంటే పశువుల పేడ ఆహార వ్యర్థాన్ని పోగు చేసి వినియోగం చెందడమే కంపోస్టింగ్ అని అంటారండి. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఈ కంపోస్టింగ్ చేయడం వల్ల వచ్చే బై ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని పొలాల్లో సేంద్రియ ఎరువుగా వాడుతూ ఉంటారు. సో అయితే గాలిలోకి మాత్రం మీథేన్ అనేది అధికంగా మనకి విడుదలవుతూ ఉంటుందండి. అదేవిధంగా అనదర్ టైప్ ఆఫ్ వర్మీ కల్చర్ ఏమంటామంటే ఎర్త్ వామ్ ఫార్మింగ్ అని అంటాం. సో వీటితో పాటు ఇంకొక పాయింట్ యాడ్ చేయడం మర్చిపోయానండి. సో రీసైక్లింగ్ కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఒక పద్ధతి ఉంది. సో ఘనవ్యర్థాలను సక్రమ నిర్వహణ కోసం ఉపయోగపడే పద్ధతిని ఏమంటారంటే రీసైక్లింగ్ అంటారు. సో ఇందులో ఏం చేస్తారంటే వినియోగించిన అంటే ఆల్రెడీ యూజ్ చేసిన నిరర్ధక వ్యర్థాలు ఏదైతే ఉంటాయో వాటి నుండి మనిషికి కొత్తగా వేరే ఒక వస్తువు అవసరమయ్యే విధంగా ఒక కొత్త వస్తువుని తయారు చేయడాన్ని రీసైక్లింగ్ అని అంటారండి. సో ఈ వ్యర్థ పదార్థాల నుంచి సింథటిక్ డీజిల్స్, అల్యూమినియం టిన్ల నుంచి ఆటోమొబైల్స్లో ఉపయోగించే మెటల్ ఫ్రేమ్లు తయారు చేస్తారు. అదేవిధంగా ప్లాస్టిక్ పొట్టు నుంచి విద్యుత్ని తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వన్ లైనర్ క్వశ్చన్స్ అనేది ఒక 14 క్వశ్చన్స్ అనేది మీకోసం తయారు చేయడం జరిగింది. సో ఇది కానీ మీకు నచ్చినట్లయితే మీకు కనుక ఇంకా నెక్స్ట్ ఏ టాపిక్స్ కావాలో కామెంట్ చేయండి, వాటికి కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో దీనికి సంబంధించి పీడిఎఫ్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. రేపు మార్నింగ్ మీకు ఈ పీడిఎఫ్ అనేది అందులో యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు కింద గమనించినట్లయితే నా పేరు పక్కన నాది బ్లడ్ గ్రూప్ ఉందండి, O పాజిటివ్, కింద నా ఫోన్ నెంబర్ ఉంది. సో మన సబ్స్క్రైబర్స్లో కానీ ఎవరికైనా సరే తెలిసిన వాళ్ళకి ఎవరికైనా బ్లడ్ అవసరం అయితే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. అవసరం ఉన్న వారికి లైవ్ డోనర్స్ అరేంజ్మెంట్ చేయడం అనేది మా సంస్థ ద్వారా జరుగుతుంది. సో నేను లైవ్స్ బ్లడ్ వరల్డ్ ఆర్గనైజేషన్కి ఫౌండర్ కమ్ వాలంటీర్ అండి. సో 2014 నుంచి కూడా మేము వాలంటీర్ సర్వీసెస్ చేస్తున్నాము. అదేవిధంగా నేను వచ్చేసరికి O పాజిటివ్ డోనర్, ఇప్పటి వరకు 39 టైమ్స్ డోనర్ అండి, వాలంటీర్గా డొనేట్ చేస్తున్నాను. సో మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా సరే వాలంటీర్ బ్లడ్ డోనర్స్ ఉంటే సో పిక్లో ఉన్న నెంబర్కి మీ యొక్క బ్లడ్ గ్రూప్, మీరు ఎక్కడి నుండి ఉంటారనేది నాకు వాట్సాప్లో మెన్షన్ చేయండి. నేను మీ నేము, మీ బ్లడ్ గ్రూప్, మీ ప్లేస్ సేవ్ చేసుకుంటాను. ఎమర్జెన్సీలో మన యొక్క ప్రాణాలు కాపాడడానికి మీరు రెస్పాండ్ అయితే బాగుంటుంది. సో నెక్స్ట్ మనకి కొన్ని పిక్స్ అనేది ఈ వీడియోలో యాడ్ చేశానండి, వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఇది వచ్చేసరికి కంపోస్టింగ్ మెథడ్లో అండి. సో మనకి ఇది వచ్చేసరికి పైరాలసిస్ మెథడ్లో పిక్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది శానిటరీ ల్యాండ్ ఫిల్లింగ్. అదేవిధంగా సో ఎక్కడైతే మనకి గార్బేజ్ ఉందో ఆ గార్బేజ్ దగ్గర కానీ మనం ట్రాన్స్పోర్టేషన్ చేసినట్లయితే దానివల్ల పొల్యూషన్ మనం కొంచెం తగ్గించడం వల్ల అవుతామండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ఇన్సినరేషన్ మెథడ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో అందరూ లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు కూడా ఒక మంచి సపోర్ట్ అనేది మీ ద్వారా దొరుకుతుంది. సో అందరూ కూడా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయించుకోండి, ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి.